హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారత రక్షణ శాఖకు మరో బ్రహ్మాస్త్రం వచ్చి చేరింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి కొత్త వెర్షన్ను ఒడిశా తీరంలో బాలాసోర్లో విజయవంతంగా పరీక్షించింది. కొత్త సాంకేతికతతో అమర్చిన క్షిపణిని భారత్ గురువారం ప్రయోగించింది. ఇది పరీక్ష తర్వాత విజయవంతంగా నిరూపించినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. భారతదేశం బ్రహ్మోస్ క్షిపణి కొత్త వేరియంట్లను నిరంతరం పరీక్షిస్తోంది. పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత కొనసాగుతున్న తరుణంలో ఈ పరీక్ష జరుగుతోంది. అంతకుముందు జనవరి 11న ఆధునికీకరించిన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణి ఇండియన్ నేవీ స్టెల్త్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. డిఆర్డీఓ అధునాతనమైన బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి అధునాతన వైవిధ్యాన్ని ఈరోజు ఐఎన్ఎస్ విశాఖపట్నం నుంచి పరీక్షించింది. క్షిపణి లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించింది. ఈ పరీక్షపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓను అభినందించారు. ఇండో రష్యన్ జాయింట్ వెంచర్ బ్రహ్మోస్ ఏరోస్పేస్ సబ్మెరైన్లు, నౌకలు, విమానాలు లేదా భూ ఆధారిత ప్లాట్ఫామ్ల నుంచి ప్రయోగించగల సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులను ఉత్పత్తి చేస్తుంది. బ్రహ్మోస్ క్షిపణులు మాక్ 2.8 లేదా ధ్వని కంటే దాదాపు 3 రెట్లు వేగంతో ప్రయాణించగలవు. బ్రహ్మోస్ క్షిపణి యొక్క ఖచ్చితత్వం దానిని మరింత ప్రాణాంతకం చేస్తుంది. దీని పరిధిని కూడా పెంచుకోవచ్చు. ఇది కాకుండా ఈ క్షిపణి శత్రు రాడార్ నుంచి తప్పించుకోవడంలో కూడా ప్రావీణ్యమైనది. బ్రహ్మోస్లో బ్రహ్మ అంటే బ్రహ్మపుత్ర, మోస్ అంటే మోస్క్వా. రష్యాలో ప్రవేశించే నది పేరు మోస్క్వా. సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి అయిన బ్రహ్మోస్ 21వ శతాబ్దపు అత్యంత ప్రమాదకరమైన క్షిపణులలో ఒకటి. ఈ క్షిపణి గంటకు 4300 కిలోమీటర్ల వేగంతో శత్రు స్థానాలను ధ్వంసం చేయగలదు. ఇది 400 కిలోమీటర్ల పరిధిలో శత్రువులను టార్గెట్ చేయగలదు. బ్రహ్మోస్ ఏరోస్పేస్తో ఫిలిప్పీన్స్ $375 మిలియన్ ఒప్పందం. అదే సమయంలో ఇటీవల ఫిలిప్పీన్స్ తన నౌకాదళం కోసం తీరంలో మోహరించే యాంటీషిప్ క్షిపణుల సరఫరా కోసం బ్రహ్మోస్ ఏరోస్పేస్తో $374 మిలియన్ ఒప్పందంపై సంతకం చేసింది. ఫిలిప్పీన్స్ ప్రభుత్వానికి తన నౌకాదళం కోసం సముద్ర తీరంలో మోహరించే యాంటీషిప్ క్షిపణులను సరఫరా చేయడానికి కంపెనీ ఆఫర్ చేసినట్లు వర్గాలు తెలిపాయి. గత నెలలో అక్కడి ప్రభుత్వం $374 మిలియన్ ప్రతిపాదనను ఆమోదించిందని ఆయన చెప్పారు. లడఖ్ మరియు అరుణాచల్ ప్రదేశ్లోని చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి వివిధ వ్యూహాత్మక ప్రదేశాలలో భారతదేశం ఇప్పటికే భారీ సంఖ్యలో బ్రహ్మోస్ క్షిపణులను మోహరించింది. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.